ఓం శాంతి. ఈరోజు మురళి 17/8/2024. మధురమైన పిల్లలారా, వినాశీ శరీరాలను ప్రేమించకుండా అవినాశీ తండ్రిపైన ప్రేమనుంచండి. తద్వారా మీ బాధలన్నీ సమాప్తమైపోతాయి. ఒకటే ఉపాయం బాబా చెప్పేది. ఎంతెంత మనం వినాశీ శరీరం నుంచి దూరం అవుతామో, ఈ శరీరాలను ప్రేమించకుండా ఉంటేనే అప్పుడు దీంట్లో దుఃఖము ఉండదు, సుఖము ఉండదు. బాబా పైన ప్రేమ పెట్టుకుంటే అపారమైన సుఖాలు లభిస్తాయి. అనేకమైన రోధనలు అనగా బాధల నుండి లేదా ఏడుపుల నుండి విముక్తి అయిపోతారు. ప్రశ్న: అధర్మయుక్తమైన ప్రేమ ఏమిటి మరియు దాని పరిణామం ఏమిటి? జవాబు: వినాశీ శరీరాలపైన మోహాన్ని ఉంచడం అధర్మయుక్తమైన ప్రేమ. ఎవరైతే వినాశీ వస్తువులపైన మోహాన్ని ఉంచుతారో వారు రోధిస్తారు, అంటే బాధపడతారు, ఏడుస్తారు. దేహాభిమానం కారణంగా ఏడుపు వస్తుంది. సత్యుగంలో అందరూ ఆత్మాభిమానులుగా ఉంటారు. కావున అక్కడ ఏడవడం అనే విషయమే ఉండదు. ఎవరైతే ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు. అవినాశీ తండ్రికి చెందిన అవినాశీ పిల్లలు ఇప్పుడు ఆత్మాభిమానులుగా అయినట్లయితే ఏడవడం నుండి విముక్తులైపోతారు అనే శిక్షణ బాబా ఇస్తున్నారు. ఓం శాంతి. ఎంత బ్యూటిఫుల్ రహస్యం! ఎంతెంత మనం ఆత్మాభిమానిగా, ప్రతి విషయానికి పునాది ఆత్మాభిమాని స్థితి. దేహభ్రాంతి, దేహాభిమానం కారణంగానే మనం ఈ పరిస్థితికి వచ్చినాం, వికారాలకు వశమైనాం, బాబా నుండి దూరం అయిపోయినాం. అందుకే బాబా అంటున్నారు, ఆత్మాభిమాని స్థితి అంతర్ముఖి. ఈ యొక్క స్మృతి ద్వారా ఏమవుతుంది అంటే న్యాచురల్గా ఏడుపు అనేది ఉండదు, బాధలు ఉండవు, ఆకర్షణ ఉండదు, దుఃఖం ఉండదు. అన్నింటిలోనూ సమానంగా ఉండగలిగే స్థితి వస్తూ పోతుంది. అందుకయ్యే బాబా చెప్తున్నారు, పిల్లలారా, సత్యుగంలో అందరూ ఆత్మాభిమానిగా ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా మీరు ఆత్మాభిమానిగా అయ్యే ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఏడుపు అనేది మీ జీవితంలో ఉండదు. ఓం శాంతి. ఆత్మ అవినాశి అని, తండ్రి కూడా అవినాశి అని పిల్లలకే తెలుసు. మరి ఎవరిని ప్రేమించాలి? అవినాశి ఆత్మనే ప్రేమించాలి కదా. బాబా అంటారు, వినాశీ శరీరాలను ప్రేమించకూడదు. మొత్తం ప్రపంచమంతా వినాశీయే. ప్రతి ఒక్క వస్తువు నశ్వరమైనదే. ఈ శరీరము కూడా నశ్వరమైనదే. ఈ శరీరము కూడా వినాశీయే. ఆత్మయే అవినాశి అయినది. ఆత్మిక ప్రేమ అవినాశిగా ఉంటుంది. ఆత్మ ఎప్పుడూ మరణించదు. దాన్ని సత్యము అని అంటారు. మీరు అసత్యంగా అయిపోయారని బాబా చెప్తున్నారు. నిజానికి అవినాశి ఆత్మకు అవినాశితోనే ప్రేమ ఉండాలి. అండర్లైన్ పాయింట్. అవినాశి ఆత్మనైనా నాకు అవినాశి తండ్రితోనే ప్రేమ ఉండాలి. కానీ జనమరణ చక్రాలు లేకొచ్చి వినాశీ వస్తువులు, వ్యక్తులు, వైభవాలకు ఆకర్షితమైపోయి ఇటువైపే నా మనస్సు పెరుగుతా పోయింది కదా. దాన్ని బాబా ఇప్పుడు అంటున్నారు, సమాప్తం చేసుకోండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఆత్మకు అవినాశితోనే ప్రేమ ఉండాలి. మీ ప్రేమ వినాశీ శరీరం పైన ఏర్పడింది కావుననే ఏడవాల్సి వస్తుంది. అవినాశితో ప్రేమ లేదు. శివబాబాతో వినాశితో ప్రేమ ఉన్న కారణంగానే ఏడవాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు స్వయాన్ని అవినాశి ఆత్మగా భావించినట్లయితే ఏడుపన్న విషయమే ఉండదు. ఎందుకంటే ఆత్మాభిమానులుగా ఉంటారు. కావున తండ్రి ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని ఆత్మాభిమానులుగా తయారు చేస్తున్నారు. దేహాభిమానులుగా ఉన్న కారణంగా ఏడవాల్సి వస్తుంది. వినాశీ శరీరం వెనుక ఏడుస్తూ ఉంటారు. ఆత్మ మరణించదు అని కూడా భావిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా అంటున్నారు. అవినాశి తండ్రి పిల్లలైన మీరు అవినాశి ఆత్మలు. మీరు ఏడవాల్సిన అవసరం లేదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి ఇంకొక పాత్రను అభినయిస్తుంది.
ఇది ఒక ఆట. మీరు శరీరంపై మమకారాన్ని ఎందుకు పెట్టుకుంటారు? దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాల నుండి బుద్ధియోగాన్ని తెంచేయండి. స్వయాన్ని అవినాశి ఆత్మగా భావించండి. ఆత్మకెప్పుడూ మరణము లేదు. ఇది సదాకాలానికి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఆత్మకి మృత్యువు లేదు. ఆత్మ అవినాశి. ఆత్మ శరీరంలో ప్రవేశిస్తే జన్మ అని, శరీరం నుంచి దూరమైతే మృత్యు అని అంటారు. అంతేకాని ఆత్మకు చావు ఎక్కడుంది? ఆత్మకు చావు లేదు. ఆత్మ అగ్గిలో కాలదు, ఎండకు ఎండదు, వానకు నానదు. అందుకయ్యే బాబా అంటున్నారు, పిల్లలారా, ఆత్మ అవినాశి అయింది. దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాల నుండి బుద్ధియోగాన్ని తెంచేయండి. స్వయాన్ని అవినాశి ఆత్మగా భావించండి. ఆత్మ ఎప్పుడూ మరణించదు. ఎవరైతే ఏడుస్తారో వాళ్ళు పోగొట్టుకుంటారు. జిన్ రోయా తిన్ కోయా అని బాబా యొక్క గాయనం ఉంది. ఆత్మాభిమానులుగా అవ్వడం ద్వారానే అర్హులుగా అయిపోతారు. కావున బాబా వచ్చి దేహాభిమానుల నుండి ఆత్మాభిమానులుగా తయారు చేస్తున్నారు. మీరు మర్చిపోయిన కారణంగా జన్మాంతరాలు ఏడవాల్సి వచ్చింది. ఇప్పుడు మీకు మళ్ళీ ఆత్మాభిమానులుగా అయ్యే శిక్షణ లభిస్తోంది. ఆ తర్వాత మీరు మళ్ళీ ఎప్పుడూ ఏడవరు. ఇది ఏడ్చే ప్రపంచం, అది నవ్వే ప్రపంచం. వారెవ్వా! సత్యుగము నవ్వే ప్రపంచం, ఈ కలియుగము ఏడ్చే ప్రపంచం. ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు బాబా. అసలు మొత్తం ఈరోజు మురళి ఎంత ఆత్మ 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 అనేటువంటి పాఠాన్ని బాబా తెలియచేస్తున్నారు. సత్యుగం నవ్వే ప్రపంచం, కలియుగం ఏడ్చే ప్రపంచం. ప్రతి విషయంలోనూ దుఃఖమే దుఃఖం. అది సుఖ ప్రపంచం. బాబా చాలా చక్కగా శిక్షణనిస్తున్నారు. అవినాశి తండ్రి యొక్క శిక్షణ అవినాశి పిల్లలకు లభిస్తుంది. వారు దేహాభిమానులైన కారణంగా దేహాన్ని చూసి శిక్షణనిస్తారు. ప్రపంచంలో వాళ్ళు దేహాన్ని చూసి శిక్షణనిస్తారు. కావున దేహం యొక్క స్మృతి రావడం వల్ల ఏడుస్తారు. శరీరం అంతమైపోయాక వారిని తలుచుకోవడం వల్ల లాభమేముంది అని కూడా గమనిస్తారు. మట్టిని ఏమైనా తలుచుకుంటారా? అందులో ఉన్న అవినాశి వస్తువు వెళ్ళి ఇంకొక శరీరాన్ని తీసుకుంది. ఇది రియలైజేషన్ చేసేటువంటి విషయం. ఇది అంత సహజంగా రాదు. చాలా కాలం యొక్క సాధన, స్వయంతో స్వయం మాట్లాడుకుంటూ స్వయంని స్వయం పరిశీలన చేసుకుంటూ వెళ్తేనే ఇది సాధ్యం. బాబా అంటున్నారు, కావున దేహం యొక్క స్మృతి రావడం వల్ల ఏడుస్తారు. శరీరం అంతమైపోయాక వారిని తలుచుకోవడం వల్ల లాభమేముంది అని కూడా గమనిస్తారు. మట్టిలోకి కలిసిపోయినాక మట్టినేమైనా తలుచుకుంటారా? అందులో ఉన్న అవినాశి వస్తువు వెళ్ళి ఇంకొక శరీరాన్ని తీసుకుంది. ఎవరైతే మంచి కర్మలు చేస్తారో వారికి మళ్ళీ మంచి శరీరం లభిస్తుందని కూడా పిల్లలైన మీకు తెలుసు. కొందరికి పాడైపోయిన రోగి శరీరం లభిస్తుంది. అది కూడా కర్మల లెక్కాచారమే. మంచి కర్మలు చేస్తే పైకి వెళ్తారని కాదు, పైకెవ్వరూ వెళ్ళరు పరంధామానికి. మంచి కర్మలు చేసినట్లయితే మంచివారిగా పిలువబడతారు. జన్మ మంచిగా లభిస్తుంది. అయినా కానీ కిందికి దిగాల్సిందే. మనం ఏ విధంగా పైకెక్కుతామో మీకే తెలుసు. మంచి కర్మల ద్వారా ఎవరైనా మహాత్ములుగా అయినా కానీ బాబా అంటారు, కళలైతే తగ్గుతూనే ఉంటాయి, అయినా ఈశ్వరుణ్ణి తలుచుకుంటూ ఉంటారు. బాబా అంటున్నారు, ఈశ్వరుణ్ణి తలుచుకుంటూ మంచి కర్మలు చేసినట్లయితే వారికి అల్పకాలికమైన క్షణభంగురమైన సుఖాన్ని ఇస్తానని బాబా అంటున్నారు. భగవంతుణ్ణి తలుచుకుంటూ లౌకికంలో కూడా అజ్ఞానంలో కూడా మంచి కర్మలు చేస్తే వాళ్లకు అల్పకాలికమైన క్షణభంగురమైన సుఖాన్ని ఇస్తాను. అయినా కానీ మెట్లను కిందికి దిగాల్సిందే. ఏదో కాస్త పేరు ప్రఖ్యాతమవుతుంది. ఇక్కడైతే మనుషులకు మంచి చెడు కర్మల గురించి కూడా తెలియదు. రిద్దులు సిద్ధులు కలవారికి ఎంతో గౌరవాన్ని ఇస్తారు.
వారి వెనుక మనుష్యులు ఎంత కలత చెందుతూ ఉంటారు. అదంతా అజ్ఞానమే. ఎవరైనా ఇండైరెక్ట్గా దాన పుణ్యాలు చేస్తే, ధర్మశాలలు హాస్పిటల్స్ తయారు చేస్తే మరుజన్మలో దానికి ఫలితం తప్పకుండా లభిస్తుంది. తండ్రిని స్మృతి చేస్తారు, గ్లాని చేస్తున్నా కానీ నోటి నుండి అయితే భగవంతుని పేరుని ఉచ్చరిస్తారు కదా. అజ్ఞానులుగా ఉన్న కారణంగా ఏమీ తెలుసుకోరు. భగవంతుణ్ణి స్మృతి చేసి రుద్ర పూజన చేస్తారు, రుద్రుణ్ణి భగవంతునిగా భావిస్తారు, రుద్ర యజ్ఞాన్ని రచిస్తారు, శివుడు లేదా రుద్రుని పూజ చేస్తారు. నా పూజన చేస్తారు కానీ బుద్ధిహీనతతో ఏమేమో తయారు చేస్తారు, ఏమేమో చేసేస్తారు. మనుషులు ఎంతమంది ఉంటారో వారికి అంతమంది గురువులు ఉన్నారు. వృక్షంలో కొత్త కొత్త ఆకులు, శాఖలు మొదలైన వెలువడినప్పుడు అది ఎంతగా శోభిస్తాయి. సతోగుణంగా ఉన్న కారణంగా వాటి మహిమ జరుగుతుంది. ఈ ప్రపంచం వినాశీ వస్తువులని ప్రేమించే ప్రపంచం. అండర్లైన్. ఈ ప్రపంచమే వినాశీ వస్తువులను ప్రేమించే ప్రపంచం. ఎవరికైనా పరస్పరం ఎంతో ప్రేమ ఉంటే ఆ మోహంలో పిచ్చివాళ్ళుగా అయిపోతారు. ఇంకా ప్రపంచం గురించి ఆలోచించరు. గొప్ప గొప్ప షావుకారులు కూడా మోహానికి వశమై పిచ్చివాళ్ళుగా అయిపోతారు. మాతలకు జ్ఞానం లేని కారణంగా వినాశీ శరీరం వెనక విధవులుగా అయ్యి ఏడుస్తూ ఉంటారు, తలుచుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఇతరులని కూడా ఆత్మగా చూస్తారు. కావున కొద్దిగా కూడా దుఃఖము కలగదు. చదువుని సంపాదనకు ఆధారము అంటారు. సంపాదనకు చదువు ఆధారము అంటారు. చదువులో లక్ష్యము, ఉద్దేశము ఉంటుంది, కానీ అది ఒక్క జన్మ కోసం. గవర్నమెంట్ నుండి జీతం లభిస్తుంది, చదువుకొని వ్యాపార వ్యవహారాలు చేసుకుంటారు, దాంతో డబ్బులు మొదలైనవి లభిస్తాయి. ఇక్కడ విషయమే కొత్తది. మీరు అవినాశీ జ్ఞానరత్నాలతో ఏ విధంగా మీ జోలిని నింపుకుంటారు? తండ్రి మనకు అవినాశీ జ్ఞాన రత్నాల ఖజానాని ఇస్తున్నారు. ఇది అర్థం చేసుకుంటోంది. భగవంతుడు చదివిస్తున్నారు, మరి తప్పకుండా భగవతీలుగా తయారు చేస్తారు కదా. కానీ నిజానికి లక్ష్మీనారాయణలను భగవతి అని భావించడం తప్పు. అహో, మేము దేహాభిమానులుగా అయినప్పుడు మా బుద్ధి ఎంతగా కిందికి దిగజారింది అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలిసింది. జంతువుల బుద్ధి వలె అయిపోయింది. జంతువులకు ఎంతో మంచి సేవ జరుగుతుంది, కానీ మనుషులకేం జరుగుతుంది? ఏమంటున్నారు చూడండి బాబా. జంతువుల బుద్ధి వలె అయిపోయింది, జంతువులకు ఎంతో మంచి సేవ జరుగుతుంది, కానీ మనుషులకేం జరుగుతుంది? రేసు గుర్రాలు మొదలైన వాటి పాలన ఎంత బాగా జరుగుతుంది. ఇక్కడ మనుషుల పరిస్థితి ఎలా ఉందో చూడండి. కుక్కలను ఎంతో ప్రేమగా సంభాళిస్తారు, దాన్ని ముద్దు పెట్టుకుంటూ ఉంటారు, తమతో పాటు దాన్ని పడుకోబెట్టుకుంటారు కూడా. ప్రపంచం ఎటువంటి పరిస్థితికి చేరుకుందో చూడండి. అక్కడ సత్యుగంలో ఇటువంటివే ఉండవు. అమ్మానాయన్ని వృద్ధాశ్రమాలకు పంపిస్తారు, కుక్కల్ని జతలో పండేసుకుంటారు. ఇది ఎట్లా ప్రపంచం చూడండి. ఉల్టా తలతో నడుస్తూ ఉన్నారు ప్రపంచంలో మానవులు. అందుకే బాబా అంటున్నారు, సత్యుగంలో ఇట్లాంటివి ఉండవు. ఎవరు ఎక్కడుండాలో అక్కడే ఉంటాయి. పిల్లలు, మిమ్మల్ని మాయారావణుడు అధర్మయుక్తంగా చేసేశాడు. ఇది అసత్యమైన రాజ్యం కదా. మనుషులు అసత్యంగా అయిపోతే మొత్తం ప్రపంచమంతా కూడా అసత్యంగా అయిపోయింది. సత్యమైన మరియు అసత్యమైన ప్రపంచానికి ఎంత తేడా ఉందో చూడండి. కలియుగ పరిస్థితి ఎలా ఉందో చూడండి. నేను స్వర్గస్థాపనం చేస్తున్నాను, కావున మాయ కూడా తన స్వర్గాన్ని చూపిస్తుంది. మాయ కూడా తన స్వర్గాన్ని చూపిస్తుంది, ఆకర్షణను కలిగిస్తుంది. కృత్రిమమైన ధనం ఎంత ఉంది. మేమిక్కడ స్వర్గంలోనే కూర్చున్నామని భావిస్తారు. స్వర్గంలో ఇంత పెద్ద నూరంతస్తుల భవనాలు మొదలైనవి ఉండవు. ఇళ్ళని ఎలా అలంకరిస్తారో చూడండి. అక్కడైతే 2 అంతస్తుల ఇల్లు కూడా ఉండవు. స్వర్గంలో లెక్కలేనంత ఎకరాలు ఎస్టేట్లు ఉన్నప్పుడు, జనాభా తక్కువ స్థలం ఎక్కువ ఉన్నప్పుడు ఎందుకు అంతస్తులు? ఇక్కడ జనాభా పెరిగిపోయింది, స్థలాలు తక్కువ ఉన్నాయి కాబట్టి అంతస్తులు. అందుకే బాబా అంటున్నారు, ఇంత భూమిని మీరు ఏం చేసుకుంటారు? ఇక్కడ భూమి కోసం ఎంతో కొట్లాడుకుంటారు. అక్కడ మొత్తం భూమి అంతా మీకే ఉంటుంది. ఎంతగా రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది.
వారు లౌకిక తండ్రి, వీరు పారలౌకిక తండ్రి. పారలౌకిక తండ్రి పిల్లలకు ఎంతగా ఇస్తారు? అర్ధకల్పం మీరు భక్తి చేస్తారు, దానివల్ల ముక్తి లభించదు, అనగా నన్ను కలుసుకోరు అని తండ్రి చాలా స్పష్టంగా చెప్తున్నారు. మీరు ముక్తిధామంలోనే నాతో కలుసుకుంటారు, నేను కూడా ముక్తిధామంలోనే ఉంటాను, అలాగే మీరు కూడా ముక్తిధామంలోనే ఉంటారు. ఆ తర్వాత మీరు అక్కడి నుంచి స్వర్గంలోకి వెళ్తారు. అక్కడ స్వర్గంలో నేను ఉండను, బాబా రారు స్వర్గంలో. ఇది కూడా డ్రామా. మళ్ళీ ఖచ్చితంగా ఇలాగే పునరావృత్తి అవుతుంది. మళ్ళీ ఈ జ్ఞానాన్ని అక్కడ మర్చిపోతారు. ఎరుక మరుపు ఆటలలో, స్మృతి విస్మృతి ఆటలు మర్చిపోతాం. ఇవి ప్రాయలోపమైపోతుంది. ఎప్పటి వరకైతే సంగమ యుగం రాదో అప్పటి వరకు గీతా జ్ఞానం ఎలా లభిస్తుంది? మిగిలిన శాస్త్రాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ భక్తి మార్గం యొక్క శాస్త్రాలు. ఇప్పుడు మీరు జ్ఞానాన్ని వింటున్నారు. నేను బీజరూపుణ్ణి, జ్ఞాన సాగరుణ్ణి. నేను మిమ్మల్ని ఏమీ చెయ్యనివ్వను, కాళ్ళు కూడా పట్టుకోనివ్వను. ఎవరి కాళ్ళని పట్టుకుంటారు? నేనైతే జ్యోతిర్బిందు స్వరూపుణ్ణి. శివబాబాకైతే కాళ్ళే లేవు. ఇది కేవలం బ్రహ్మ కాళ్ళు పట్టుకోవడం అవుతుంది. నేనైతే మీ సేవకుణ్ణి. చూడండి బాబా ఎంత నిగర్వి, ఎంత నిరహంకారిగా చెప్తారు. నేను నీ సేవకుణ్ణి. బాబా ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు చూడండి. నేనైతే మీ సేవకుణ్ణి. వారిని నిరాకారుడు, నిరహంకారుడు అని అంటారు. అది కూడా ఎప్పుడైతే వారు కర్మలేకొస్తారో అప్పుడే నిరహంకారి అని అంటారు. బాబా మీకు అపారమైన జ్ఞానాన్ని ఇస్తారు. ఇది అవినాశి జ్ఞాన రత్నాల దానం. ఆ తర్వాత ఎవరెంతగా తీసుకుంటే అంత అవినాశి జ్ఞాన రత్నాలను తీసుకొని మళ్ళీ ఇతరులకు దానం చేస్తూ ఉండండి. ఒక్కొక్క రత్నము, జ్ఞాన రత్నము యొక్క విలువ లక్షల విలువ చేస్తుంది అని ఈ రత్నాలను గురించే చెప్పడం జరుగుతుంది. అడుగడుగులోనూ కోట్ల రెట్ల ఫలితాన్ని ఇచ్చేవారు ఒక్క శివబాబానే. సేవపై ఎంతో ధ్యాస ఉండాలి. స్మృతి యాత్రయే మీరు వేసే అడుగులు. దాని ద్వారా మీరు అమరులుగా అయిపోతారు. అక్కడ మరణించే చింత ఉండదు. సత్యుగంలో ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు. మోహజిత్ రాజు కథను కూడా మీరు వినే ఉంటారు. ఇది తండ్రి కూర్చొని అర్థం చేస్తున్నారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ఈ విధంగా తయారు చేస్తున్నారు. ఇది ఇప్పటి విషయాలే మోహజిత్గా చేస్తున్నారు. రక్షాబంధన పండుగని కూడా జరుపుకుంటారు. ఇది ఎప్పటి గుర్తు? పవిత్రంగా కాండి అని భగవంతుడు ఎప్పుడు అన్నారు? కొత్త ప్రపంచం ఎప్పుడు ఉంటుందో, పాత ప్రపంచం ఎప్పుడు ఉంటుందో మనుషులకేం తెలుసు? ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఇది కలియుగం. సత్యుగం ఒకప్పుడు ఉండేది, రామరాజ్యం. అది ఇప్పుడు లేదు. పునర్జన్మలను కూడా నమ్ముతారు. 84 లక్షల జన్మలని అనేస్తారు. మరి తప్పకుండా పునర్జన్మలు తీసుకున్నట్లే కదా. నిరాకారుడైన తండ్రిని అందరూ తలుచుకుంటారు. వారు సర్వాత్మల తండ్రి. వారే వచ్చి అర్థం చేయిస్తున్నారు. దేహదారి తండ్రులైతే ఎందరో ఉన్నారు. జంతువులు కూడా తమ పిల్లలకు తండ్రులే. వాటిని జంతువుల తండ్రి అని అనరు. బాబా అంటారు జంతువులు తండ్రి అని అనవు కదా, వాటికి పాపం తెలియదు. సత్యుగంలో ఎటువంటి చెత్త ఉండదు. మనుషులు ఎలా ఉంటారో వారి ఫర్నిచర్ కూడా అలాగే ఉంటుంది కదా. అక్కడ పక్షులు మొదలైనవి కూడా ఫస్ట్ క్లాస్గా అందంగా ఉంటాయి. అన్నీ మంచి మంచి వస్తువులే ఉంటాయి. చూడండి బాబా ఇప్పుడే మన నోట్లో నీళ్ళు ఊరిస్తున్నారు ఎట్లుంటుంది అని. అక్కడి ఫలాలు ఎంతో తీయగా పెద్దగా ఉంటాయి. మళ్ళీ అవన్నీ ఏమైపోయాయి? తీపిదనం పోయి చేదుతనం వచ్చేసింది. ఫస్ట్ క్లాస్గా అయిపోతే వస్తువులు కూడా ఫస్ట్ క్లాస్గా అయిపోతాయి. ఎంత బ్యూటిఫుల్గా చెప్తారు బాబా. సత్యుగం ఫస్ట్ క్లాస్ అయింది కావున అక్కడ వస్తువులు కూడా ఫస్ట్ క్లాస్ అయినవే లభిస్తాయి. కలియుగం థర్డ్ క్లాస్. అన్ని వస్తువులు సతోరజో తమోలుగా మారిపోతాయి. ఇక్కడ ఎటువంటి ఆనందము లేదు. ఆత్మ తమోప్రధానంగా ఉంది కావున శరీరం కూడా తమోప్రధానంగా ఉంది. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం ఉంది. అది ఎక్కడా ఇది ఎక్కడా? రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. తండ్రి మిమ్మల్ని ఎంత ఉన్నతులుగా తయారు చేస్తున్నారు. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా ఆరోగ్యము, సంపద రెండూ లభిస్తాయి. మరి ఇంకేం కావాలి? ఈ రెండింటిలోనూ ఏ ఒక్కటి లేకపోయినా సంతోషం ఉండదు.
ఆరోగ్యం లేకపోయినా సంతోషం ఉండదు, ఐశ్వర్యం లేకపోయినా సంతోషం ఉండదు. ఆరోగ్యం ఉండి సంపద లేకపోతే అది ఎందుకు పనికొస్తుంది? డబ్బుంటే అంతా తిరిగి రండి అని బాబా చెప్తున్నారు. భారతదేశం బంగారు పిచ్చుకగా ఉండేది. ఇప్పుడు ఆ బంగారం ఏది? బంగారం పోయి వెండి పోయి రాగి కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు అంతా కాగితాలే కాగితాలు. ఈ కాగితాలు నీటిలో కొట్టుకపోతే డబ్బు ఎక్కడ దొరుకుతుంది? బంగారం చాలా భారీగా ఉంటుంది, అది అక్కడే మునిగిపోతుంది. అగ్గి కూడా బంగారాన్ని తగులబెట్టలేదు. కావున ఇక్కడ అంతా దుఃఖం యొక్క విషయాలే ఉన్నాయి, అక్కడ ఈ విషయాలే ఉండవు. ఇక్కడ ఈ సమయంలో అపారమైన దుఃఖం ఉంది. ఎంత బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది మురళి. ఎప్పుడైతే అపారమైన దుఃఖాలు ఉంటాయో అప్పుడే బాబా వస్తారు. రేపు మళ్ళీ అపారమైన సుఖాలు వస్తాయి. తండ్రి అయితే కల్పకల్పము వచ్చి చదివిస్తారు. ఇది కొత్త విషయం ఏమీ కాదు. సంతోషంగా ఉండాలి, అంతా సంతోషమే సంతోషం జరుగుతుంది. ఇది అంతిమ సమయం యొక్క విషయం. అతీంద్రియ సుఖము గురించి గోపికలను అడగండి అని బాబా చెప్తారు. చివరి సమయంలో మీరు చాలా బాగా అర్థం చేసుకుంటారు. సత్యమైన శాంతి అని దేన్నంటారో తండ్రియే తెలియచేస్తారు. మీరు తండ్రి నుండి శాంతి యొక్క వారసత్వాన్ని తీసుకుంటారు. వారిని అందరూ తలుచుకుంటారు. తండ్రి శాంతి సాగర్లు. వారి వద్దకు ఎవరు రాగలరో బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు. ఫలానా ఫలానా ధర్మం వారు ఫలానా ఫలానా సమయంలో వస్తారు అని తెలియచేస్తారు. వారు స్వర్గంలోకైతే రాలేరు. ఇప్పుడు సాధు సన్యాసులు ఎంతోమంది వెలువడ్డారు. కావున వారి మహిమ జరుగుతుంది. పవిత్రంగా ఉన్నట్లయితే వారి మహిమ తప్పకుండా జరగాలి. వారు ఇప్పుడే కొత్తగా ప్రపంచంలో సత్యుగంలో పరంధామం నుండి కొత్తగా దిగారు. పాతవారికి అంతటి మహిమ ఉండదు. వారు సుఖాన్ని అనుభవించి తమోప్రధానంలోకి వెళ్ళిపోయారు. రకరకాల గురువులు ఎంతమంది వెలువడుతూ ఉంటారు. ఈ అనంతమైన వృక్షము గురించి ఎవ్వరికీ తెలియదు. భక్తి సామాగ్రి ఒక వృక్షం విస్తరించినట్లుగా విస్తరించిపోయింది. బాబా అర్థం చేయిస్తున్నారు. జ్ఞానం బీజం ఎంత చిన్నది. భక్తికి అర్ధకల్పం పడుతుంది. ఈ జ్ఞానం కేవలం ఈ ఒక్క అంతిమ జన్మలో ఉంటుంది. జ్ఞానాన్ని పొంది మీరు అర్ధకల్పం వరకు అధిపతులుగా అయిపోతారు. భక్తి ఆగిపోతుంది, పగలొస్తుంది. ఇప్పుడు మీరు సదాకాలం కోసం హర్షితంగా అవుతున్నారు. దీన్ని ఈశ్వరుని అవినాశి లాటరీ అని అంటారు. దానికోసం పురుషార్థం చేయాల్సి ఉంటుంది. ఈశ్వరీయ లాటరీ మరియు అసురీ లాటరీలో ఎంత తేడా ఉంది! రాత్రికి పగలుకున్నంత తేడా. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा, थैंक यू। సారాంశం: మీ స్మృతితో కూడిన ప్రతి అడుగులోనూ పదమాల సంపాదన జమ ఉంది. దీని ద్వారానే అమర పదవిని పొందుతారు. అవినాశి జ్ఞానరత్నాలు ఏవైతే తండ్రి ద్వారా లభిస్తాయో వాటిని దానం చేయాలి. రెండవ పాయింట్, ఆత్మాభిమానిలుగా అయ్యి అపారమైన సుఖాన్ని అనుభవం చేయాలి. శరీరం నుండి మోహాన్ని తొలగించుకోవాలి. సదా హర్షితంగా ఉండాలి. మోహజీతులుగా కావాలి. వరదానం: ప్రతి గడియను అంతిమ గడియగా భావిస్తూ సదా ఆత్మిక ఆనందంలో ఉండే విశేష ఆత్మగా కండి. వివరణ: సంగమ యుగం ఆత్మిక ఆనందంలో ఉండే యుగం కావున ప్రతి గడియ ఆత్మిక ఆనందాన్ని అనుభవం చేసుకుంటూ ఉండండి. ఎప్పుడూ ఏ పరిస్థితి లేదా పరీక్షలో తికమక పడకూడదు. ఎందుకంటే ఈ సమయం అకాల మృత్యు సమయం. కొద్ది సమయమైన ఆనందం లేకుండా తికమకబడినట్లయితే ఆ సమయంలోనే అంతిమ గడియ వచ్చిందంటే అంతమతి సోగతి ఏర్పడుతుంది. కావున ఎవరిడి పాఠాన్ని ఎక్కువగా నేర్పించడం జరుగుతుంది. ఒక్క క్షణం కూడా మోసగించేదిగా కావచ్చు. కావున స్వయంని విశేష ఆత్మగా భావిస్తూ ప్రతి సంకల్పము, వాచ మరియు కర్మలను
ఆచరించండి మరియు సదా ఆత్మిక ఆనందంలో ఉండండి. అంత జబర్దస్త్ ఉంది మురళి స్లోగన్. అచలంగా అవ్వాలంటే వ్యర్థమును మరియు అశుభాన్ని సమాప్తం చేసేయండి. అప్పుడు అచలంగా స్థిరంగా అయిపోవచ్చు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.